ఈరోజు వచ్చేసి ఈ చిన్న పాపతో మనం ఫ్రంట్ పార్ట్లో డౌట్స్ అడుగుతూ హ్యాండ్స్లో కూడా నిన్న డ్రాయింగ్ వేసాం కదా. ఈరోజు ఆ డ్రాయింగ్ అనేది క్లియర్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ అమ్మాయికి ఏం అర్థమైందో అడుగుతాను. ఎందుకంటే మీకు కూడా ఈ డౌట్స్ అన్నీ క్లియర్ కావాలి కాబట్టి మీకు ఏదైనా ఉన్న కామెంట్ సెక్షన్లో అడగండి. ఒక సిస్టర్ వచ్చేసి ఈ ఆమ్ హోల్ గురించి టైట్గా వస్తుంది అన్నయ్య అని చెప్పారు. అది కూడా ఇప్పుడు నేను చెప్తాను. ఓకేనా? అయితే ఇప్పుడు దీంట్లో నీకు అర్థమైంది ఏంటంటే పొడవు మనం ఎలా కొలుచుకున్నాం బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్లో అదొకటి చూపించమ్మ. నాకు పొడవు వచ్చేసి ఇలా ఇలా పట్టేసుకొని పెట్టేయాలి. అలా కొలుచుకోవాలి. ఓకేనా? అయితే ఇప్పుడు ఈ కాట్ అనేది మనం ఎలా పెట్టుకోవాలి? మూడు భాగాలు చేయాలి. ఒక భాగం ఇక్కడ పెట్టాలి. ఓకే, వెరీ గుడ్. 3 భాగాలు అంటే దీన్ని ఇలా పెట్టేసి 2 భాగాలు యువతలకు వదిలేసి 3వ భాగానికి ఇది ఒక గుర్తు పెట్టాలి. ఓకేనా? ఇది ఎలా ఉక్సుల పట్టి కాజాల పట్టికి దీనికి ఎలా గుర్తు పెట్టాలి? ఇది కూడా 3 భాగాలు చేసి ఉక్సుల పట్టికి ఒకటి ఇక్కడ పెట్టాలి. ఓకే, వెరీ గుడ్. ఇది ఏంటంటే బండ గుర్తులండి. ఎవరికైనా చదువు వచ్చిన వాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఇది అనేది మంచి గుర్తు అనమాట. ఇలా మీరు పెట్టుకోవచ్చు. ఇక తర్వాతకి ఈ ఆమ్ హోల్ ఉంది కదా, మనం ఎలా తీసాం? ఇది 1/2 ఇంచ్ కంటే తక్కువ, ఇంచ్ కంటే ఎక్కువ, 1/2 ఇంచ్ కంటే ఎక్కువ, 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ మధ్యలో ఇది ఒక ఆమ్ హోల్ అనేది తీయాలి. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ యొక్క పార్ట్లో నీకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. అవి నువ్వేం చేయాలంటే నువ్వు మంచిగా ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు నిన్న మనం ఏం చేసాం, హ్యాండ్స్లో మనం డ్రాయింగ్ వేసాం కదా, ఈ డౌట్స్లు క్లియర్ చేసాం. అయితే ఒక సిస్టర్ అడిగారు, ఈ యొక్క ఆమ్ హోల్ అనేది నాకు టైట్ వస్తుంది అన్నయ్య అని చెప్పేసి మా ముస్లిమ్స్ సోదరి అడిగిందనమాట. అంటే ఆ అమ్మాయి అడిగారు మా భాషలో. తెలుగులో మీకు కూడా అర్థమవుతుందని చెప్తున్నాను. ఈ యొక్క ఆమ్ హోల్ టైట్ ఎందుకు అవుతుందంటే మనము ఈ యొక్క అంటే ఇప్పుడు ఇక్కడ కొలిసి మనం పెడతాం చూడండి, 6.5 7.5 అలా పెట్టినప్పుడు మనకేంటి అంటే ఇప్పుడు మనం 5 పెట్టిన తర్వాత టైట్ వచ్చింది అనుకోండి, 5.5 పెట్టుకోవాలి. అప్పుడు టైట్ అనేది రాదు. అదొకటి మనం గుర్తుంచుకోవాలి. ఇంకొకటి ఏంటి అంటే మనం ఈ చంక కింద భాగానికి ఎక్కువగా పెట్టినా కూడా ఇది ఎక్కువైపోయి మనకి ఈ రౌండ్ అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. అదొకసారి ఆమ్ హోల్ ఆ కస్టమర్ని కొలుచుకొని ఈ చుట్టూ కూడా కొలిచి అప్పుడు కుట్టండి, మీకు కరెక్ట్గా సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ డౌట్ అందరికి క్లియర్ అయింది కదా. ఇంకేమైనా డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి. ఇప్పుడు హ్యాండ్ దగ్గరికి వద్దాం. హ్యాండ్ వచ్చేసి ఈ అమ్మాయికి మనం ఏం చేసాము అంటే డ్రాయింగ్ వేయించాము. అయితే నిన్న నువ్వు హ్యాండ్ పార్ట్ వేసినావు కదా, ఎలా డ్రాయింగ్ వేసానో ఒకసారి చూపించు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కొలత పెట్టుకున్నాము. ఇదేమో చేతి పని కోసం, ఇది వచ్చేసి లూజు అంతేగా, ఇది వచ్చేసి ఆమ్ హోల్ లూజు. అదే ప్రకారం మనం డ్రాయింగ్ వేసుకున్నాం అంతేగా. ఈ డౌట్ నేను ఎప్పుడు అడిగినా చెప్పాలి. ఓకేనా? ఇది తీసేసి ఈ హ్యాండ్ వచ్చేసి మనం ఏంటంటే ఇలా గీసుకున్నాము. ఇక్కడైతే చంకపేలికలు అయితే పడతాయి. ఓకేగా? నీకు గుర్తే ఉంది కదా. ఇవే కాదు వేరే అయినా మనం స్టిచ్ చేసేటప్పుడు వేద్దాం, వాళ్ళకి చూపిద్దాం. ఓకేనా? ఇప్పుడు కటింగ్ అనేది చేసి ఇది ఎలా ఉందో డ్రాయింగ్ అలా చేసేసి మంచిగా పట్టించాలి. ఓకే, వెరీ గుడ్. చేతులు అనేవి కటింగ్ అనేవి చేసామండి మనం. అయితే వచ్చేసింది. అయితే ఈ ఆమ్ హోల్ ఏంటి అంటే మనకి కరెక్ట్ కొలత వచ్చింది కదా. ఇప్పుడు మనం ఇక్కడ చంక పేలికలు వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత మళ్ళీ హ్యాండ్ని మనం ఎలా సరి చేసుకోవాలో నేను మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఓకేనా? ఇక ఒరిజినల్ పార్ట్ ఉంటే ఇది దాని మీద వేసి కట్ చేసేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఏంటి అంటే మనం బ్యాక్ ఫ్రంట్ తీద్దాం. ఓకేనా? ఇప్పుడు ఈ బ్యాక్ ఫ్రంట్ అనేది ఇలా వేసాను. ఓకేనా? ఇలా వేసి ఎప్పుడైనా గుర్తుంచుకో, మళ్ళీ రేపు అడుగుతాను. ఇది ఈ యొక్క స్ట్రైట్ గీత మీద ఒక కాటు పెట్టాలి. పెట్టేసి ఇప్పుడు మనం బాడీ పార్ట్కి బ్యాక్ ఫ్రంట్ తీసాం కదా, గుర్తుందా నీకు? ఇప్పుడు దీనికి కూడా సేమ్ అలాగే తీయాలి. ఇలా తీయాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఇగో ఇక్కడ ఒక ఇంచున్నరకి గుర్తు పెట్టుకోవాలి. ఇది వచ్చేసి ఇక్కడ గుర్తు పెట్టాలి. ఇలా పెట్టిన తర్వాత దీన్ని మనం ఏం చేయాలంటే చిన్నగా ఇంకో ఇలా డ్రాయింగ్ అనేది వేయాలన్నమాట. ఇలా లోనకి తీసుకోవాలి. ఓకేనా? ఇలా లోనకి తీస్తే మనకి ముందు పార్ట్లో చేయి దగ్గర తీస్తేనే చేయికి ముడత రాదు, బాడీ పార్ట్కి తీస్తే బాడీ పార్ట్ దగ్గర ముడత రాకుండా ఆ క్రాస్ కటింగ్ అనేది అలికినట్టుగా నీట్గా వస్తుంది. మనం అది ఏది కొంచెం గల్లంతు చేసినా, ఎక్కువ తీసినా తక్కువ తీస్తే టైట్ అవుతుంది, ఎక్కువ తీస్తే ముడతలు వస్తుంది. బాగా గుర్తుంచుకో. ఇప్పుడు ఇదే డ్రాయింగ్ ఇటువైపు వేయమ్మా. నాకు నువ్వు ఇప్పుడు నేను ఎలా వేసానో కొంచెం ఇంచున్నర పెట్టి అలా వేసి చూపించి నాకు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటువైపు గుర్తు పెట్టుకోవాలి. వాయిస్ పెద్దగా రాని. ఇక్కడ మడత దగ్గర ఇంచు, ఇక్కడ
అక్కడ పెట్టిన తర్వాత నేను ఇక్కడ ఏం చెప్పా, ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లాగా ఇక్కడ ఇంచెన్నర పెట్టమన్నా. వినాలి ఏదన్నా చెప్పినప్పుడు గుర్తుపెట్టుకో. ఇది ఇక్కడ గీత గీ. ఓకే, ఇలా గీసిన తర్వాత నేను ఎలా వేసాను డ్రాయింగ్, ఇక్కడ నుంచి వేసానా ఇక్కడ నుంచి వేసానా, వేయి. ఇప్పుడు ఇలా వేస్తే అది దీనికి ఎంత తేడా ఉంది చూడు. ఇప్పుడు ఇది ఎలా వేసాను నేను, ఇది నువ్వు ఎలా వేసినావు, తేడా ఉందా? దీనిలాగే సేమ్ ఇది ఎలా అయితే వేసానో అలాగే చూసి వేయి. ఇటువైపు మంచిగా ఇక్కడ నుంచి ఇట్లా మొదలు పెట్టాలి చూడు, ఇది ఇలా. ఓకేనా, ఇలా వేసుకోవాలి. ఇంత దూరం పోయావనుకో పట్టేస్తుంది మళ్ళీ. ఓకేనా, ఇప్పుడు దీని ప్రకారం మనం కటింగ్ అనేది చేయాలి. ఇలా బ్యాక్ ప్రింట్ ఇలా. ఓకేనా, ఇలా చేసి కాట్ అనేది పెట్టాలి. ఎప్పుడైనా ఇది గుర్తుంచుకోను, ఇలా కాటు పెట్టుకుంటే మనకి కరెక్ట్గా ఈజీగా మనకి వచ్చేస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఇప్పుడు మిగిలిన క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని మనం ఏం చేయాలి అంటే షేప్ బెల్ట్ వేయాలి. దీంట్లో షేప్ బెల్ట్ వేయాలి అంటే మనం దీన్ని సమానంగా ఇలా కట్ చేసేసుకోవాలి. చేసిన తర్వాత ఈ యొక్క ఫ్రంట్ పార్ట్ తీసుకొని దీన్ని ఒకసారి ఇలా మనం కొలుచుకోవాలి. ఇలా కొలిచి ఇక్కడ దాకా ఇది ఉంది, ఖర్చుకి ఇది ఉంది. ఓకేనా, దీన్ని ఇలా పట్టేసిన తర్వాత దీన్ని ఒకసారి ఇలా వెడల్పు కొలుచుకోవాలి. షేప్ బెల్ట్ది ఈ గుర్తు ఇక్కడ పెట్టుకోవాలి. తర్వాతకి దీని యొక్క షేప్ యొక్క వెడల్పు మనం ఇక్కడ గుర్తు అనేది పెట్టుకోవాలి. ఓకేనా, ఖర్చులతో కలపాలి. ఇది కూడా కలిపి దీన్ని చిన్నగా ఇలా మనం డ్రాయింగ్ అనేది వేయాలి. ఇది షేప్ బెల్ట్ అన్నట్టు. ఓకేనా, ఇది షేప్ బెల్ట్. ఇప్పుడు నేను ఎలా అయితే వేస్తానో అలా నువ్వు కటింగ్ అనేది చెయ్యి, ఇలా చేసుకుంటురా. ఓకేనా, కటింగ్ చేసుకో చక్కగా ఇలా. వెరీ గుడ్. షేప్ బెల్ట్ కూడా వచ్చేసింది మనకి. ఇలాంటివి ఇంకొక 2 తీసుకున్నాం అనుకోండి, లోన మందానికి కూడా వస్తుంది. నేను వచ్చేసి సాదా బ్లౌజ్ కటింగ్ చేయించానండి. ఇప్పుడు ఇది కుట్టిపిచ్చి వాళ్ళ మమ్మీకి వేయించి చూద్దాము. ఎందుకంటే ఇప్పుడు కొంచెం క్లాసులు అనేవి ఒక 4 క్లాసులు అయితే కటింగ్లోనే గడిచిపోయాయి. ఇంకో 4 క్లాసులు ఇంకొక 4 డేస్ తర్వాత పెడతాను. ఎందుకంటే ఈ పాప ఊరికి వెళ్తుంది, పాపం ఇబ్బంది అవుతుంది. 4 రోజులు నా దగ్గరే ఉండి ఈ పని అంతా నేర్చుకుంది. ఈ 4 రోజులు ప్రాక్టీస్ చేసుకుంటాం మావయ్య. ఇంకా 2 బ్లౌజులు పాతవి ఏదైనా క్లాత్ తీసుకుని ఇంటి దగ్గర నేను కటింగ్ చేసి ఇది పర్ఫెక్ట్ అయిన తర్వాత స్టిచ్చింగ్ నేను నేర్చుకుంటానని చెప్పారు. అయితే అందువల్ల ఈ క్లాసుల్ని మనం గ్యాప్ ఇద్దాం ఒక 4 రోజులు. ఎందుకంటే తను వాళ్ళ అమ్మమ్మ గారింటికి వెళ్తుంది కాబట్టి ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ నేను ఏం చేస్తానంటే స్టిచ్చింగ్ ఈ అమ్మాయితో చేపిస్తాను. కంపల్సరీ మన వీడియోలు అయితే మీరు చూడండి, ఫాలో చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. ఇప్పుడు ఈ అమ్మాయికి మళ్ళీ ఇంకో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఇదేంటి, ఇదేం పార్ట్, ఇది మళ్ళీ ఒకసారి చెప్పమ్మా. దీన్ని ఏం పార్ట్ అంటారు, బ్యాక్ పార్ట్. దీన్ని ఏం పార్ట్ అంటారు, ఫ్రంట్ పార్ట్. ఓకే, ఇప్పుడు దీన్ని ఏమంటారు, హ్యాండ్. ఓకే, దీన్ని ఏమంటారు, షేప్ బెల్ట్. ఇవన్నీ గుర్తుంచుకోవాలి. ఓకేనా, ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ అని దీన్నే కాదు దీన్ని కూడా అంటారు, చంక భాగాన్ని. ఓకేనా, ఇది గుర్తుంచుకోవాలి. ఇక ఈ వేస్ట్ అంతా మనం ఏంటి అంటే ఉక్సుల పట్టి, కాజాల పట్టి, వెనక చేతి పని పట్టి, మళ్ళీ షేప్ బెల్ట్ డబల్ వేయడం కోసం, మెడ ముక్కల కోసం వీటిని వాడాలి. ఓకేనా, గుర్తయితే ఉంది కదా అన్నీ. ఇవన్నీ మంచిగా నువ్వు ఈ బ్లౌజు తీసుకెళ్ళి మనం ప్రాక్టీస్ చేయి. నువ్వు ఇంటి దగ్గర పేపర్ మీద లేదంటే పాత క్లాతులు ఉంటాయి కదా వాటి మీద ప్రాక్టీస్ చేయి. ఓకేనా, ఇక వాళ్ళని లైక్ అండ్ షేర్ ఎలా చేయాలో ఒకసారి చెప్పు వాళ్ళకి. లైక్ షేర్ చేయండి అని. లైక్ షేర్ చేయండి. 1 2 మా మామయ్య చెప్పింది అయితే నాకు అంత అర్థమైంది. బ్లౌజ్ ఎట్లా కట్ చేయాలో అర్థమైంది. ఈ సమ్మర్ హాలిడేస్లలో ఎవరైనా మీ పిల్లలు అయితే ఇలా ప్రాక్టీస్ చేసుకోండి. మీరు కానీ మీ పిల్లలు కానీ ఇలా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా, అందరికి బాయ్ చెప్పు. మళ్ళీ ఒక వారం తర్వాత మళ్ళీ కనిపిస్తా అని చెప్పు. మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత నేను కనిపిస్తా, స్టిచ్చింగ్ చేసి చూపిస్తా. ఈ లోపల నా క్లాసులు నేను కూడా ఎలా అయితే కంటిన్యూగా, ఇప్పుడు ఈ పాప ఏంటి అంటే చెప్పేది, ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేసుకోండి మీరు. ఈ 4 డేస్ కటింగ్ చెప్పాను కదా, అలాగే మీ ఇంట్లో ఎవరైనా నేర్చుకోవాలనుకున్న ఈ వీడియోలు చూస్తూ ప్రాక్టీస్ చేసుకోండి. ఈ అమ్మాయి కూడా ఈ 1 వీక్లో ఇంటి దగ్గర ఇది మళ్ళీ కొత్త క్లాత్లో పాత క్లాతులు వేసి కటింగ్ చేసి పర్ఫెక్ట్ అయ్యి వచ్చి మళ్ళీ స్టిచ్చింగ్ చేస్తానని చెప్తుంది అనమాట. ఓకేనా, మీరు కూడా అలాగే ప్రాక్టీస్ చేసుకోండి. ఈ వారం రోజులు మళ్ళీ వారం రోజుల తర్వాత మళ్ళీ ఈ అమ్మాయి క్లాసులు స్టిచ్చింగ్ క్లాసులు పెడతాను. ఓకేనా, ఇలా